నమస్తే మిత్రులారా. ఎన్గల్గూడ విలేజ్, ఇబ్రాంపట్నం మండల్, నాగన్పల్లి విలేజ్లో 1960 ఆ టైంలో ఒక నేర చరిత్ర జరిగింది. అదేంటంటే ఏకుల సత్తిరెడ్డికి 4 కొడుకులు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు 3 బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసిరు, పంపించేసారు, అయిపోయింది. 4 కొడుకులలో పెద్ద కొడుకు ఏకుల రామరెడ్డి, నడిపైన ఏకుల నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, యాదిరెడ్డి. రామరెడ్డి చాలా హుషారుండే వాళ్ళ దాంట్లో. మా తాత మా అమ్మ చెప్పింది, వాళ్ళ దాంట్లో భూమి ఎక్కువ పోయిందని చెప్పేసి వాళ్ళ దగ్గర కొట్లాడి 6 ఎకరాల భూమి గుంజుకురావడం జరిగిందంట. 6 ఎకరాల భూమి గుంజుకొచ్చిన తర్వాత తిరుపతి పోదాం అనుకున్నానికి చాలా చనిపోయాడు. వీళ్ళు ఏమో చేసిరేమో అని చెప్పేసి వీళ్ళ మనసులో ఆవేశాలు పెట్టుకొని లక్ష్మారెడ్డి, యాదిరెడ్డి, నరసింహారెడ్డి పోయి ఒక ఆయన చంపేసిరు, నరికి చంపిరంట. నరికి చంపి ఇంటికాడికి వచ్చిర్రు. మా అమ్మమ్మ భయపడ్డది. పోలీసులు వచ్చిర్రు, పట్టుకపోయారు, జైలు వేసిరు వాళ్ళని. కొన్నేళ్ళు కేసులో తిరిగిరు. మా అమ్మమ్మ చెప్పినందుకు మళ్ళీ ఏమైనా ఎక్కడ చంపుతారని చెప్పేసి మా అమ్మని తీసుకొని అమ్మగారింటికి పారిపోవడం జరిగింది. అక్కడనే ఉండి ఇక మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. మా అమ్మని అనాథం చేసారు. అక్కడ తల్లి లేకుండా అక్కడ తండ్రి లేకుండా ఇక్కడ తల్లి లేకుండా అనాథం చేసారు. తర్వాత మేనమామలు ఆస్తి కావాలని కొట్లాడిపిస్తే తర్వాత ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మళ్ళీ ఏమని గుంజుకపోయారు అమ్మమ్మని. ఆడమనిషి ఏం చేస్తుంది, నరరూప రాక్షసులు వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏం లేదు, అంతా అయిపోయింది. వాళ్ళు మూలకపడ్డారు, ఏం లేదు, కానీ కొట్లాడుతున్నారు. అయితే మొత్తం 25 ఎకరాల ల్యాండ్. అది 25 ఎకరాలు, 6 ఎకరాలు గుంజుకొస్తే 25 ఎకరాలు అయింది. 25 ఎకరాల చిల్లర. నాగన్పల్లి విలేజ్లోనేమో సర్వే నెంబర్ 283లో 12 ఎకరాలన్నర. ఎన్లగూడెం విలేజ్లో సర్వే నెంబర్ 48, 49, 50, 60, 61, 75లో 12 ఎకరాలన్నర. ఈయన చనిపోయిన తర్వాత భాగము 3 భాగాలే పంచుకోరు. 4వ భాగం కింద రామరెడ్డికి మళ్ళా కొడుకుండే, 3 ఏళ్ళ కొడుకున్నాడు. 3 ఏళ్ళ కొడుకు, అమ్మ ఉంది సువర్ణ మైపాల్ రెడ్డి. 3 సంవత్సరాల పిల్లోడిని కూడా ఎవరో దగ్గుమంది వేసి, దగ్గు వస్తుంది మందు తెచ్చేయమంటే దగ్గుమంది వేసి వేయంగానే చచ్చిపోయిండట. ఇక ఇవన్నీ ఆమె ప్రాణాలు కాపాడుకోనికి ఆనించి వెళ్ళిపోయింది వదిలేసి. తర్వాత ఆశలాడగానే అమ్మని గుంజుకొచ్చారు. మళ్ళీ అటు చేసి ఏం చేశారు, వాళ్ళే మాట్లాడుకొని కట్నాలు ఇవ్వకుండా, బంగారం పెట్టకుండా, ఏమి ఇవ్వకుండా, భూములు ఇవ్వకుండా పెళ్లి చేసి పంపించేసారంట. ఈమెకు ఏమాత్రం తెలియకుండా 3 25 ఎకరాల భూమి పట్టాలు చేసుకోరు. ఈమె భయంతో అడిగితే మళ్ళీ ఈమెను ఎక్కడ చంపేస్తారని అడగలేదు. తర్వాత ఇప్పుడు 2003లో నాకు డబ్బులన్నీ, నాకు నా అయ్యాస్తి నాకు రావాలి, కనీసం ఆయన ఫోటో లేకుండా కూడా ఆయన చనిపోగానే, ఏకుల రామరెడ్డి చనిపోగానే తమ్ముళ్ళు ఇల్లు కూడా పెద్దయారెడ్డికి అమ్మేసారు. ఇల్లు కూడా మొత్తం. చిన్నయారెడ్డి 6 ఎకరాల భూమి పెద్దయారెడ్డి అన్న పయ్యన్నకు అమ్మేసిండు. అయ్యనే వీళ్ళు నరికి చంపిరంట. ఆయనకు అమ్మేసారు 6 ఎకరాల భూమి. నర్సిరెడ్డి 6 ఎకరాలు పంచుకొని ఆయన జనార్షకు అమ్మేసిండు. యాదిరెడ్డి దగ్గర మిగతా భూమి ఉన్నది. జనార్ష అక్కడ సైడు మొత్తం 12 ఎకరాలు అమ్ముకున్నారు, 12 ఎకరాలన్నర. లక్ష్మారెడ్డి ఒక్కడు అమ్మలేదు. వాళ్ళు అమ్మిరు
ఎంతగా మీరు 1,25,000కి 6 ఎకరాల భూమి అమ్ముకున్నారు. 2003లో 30,000 రూపాయలు ఏమంటే ఇయ్యను, ఏం చేసుకోపో, కేసు వేసుకోపో అన్నాడు ఏకుల లక్ష్మారెడ్డి. సరే అని కోర్టు కేసు వేసింది. ఫస్ట్ కేసు వేస్తే వాడిని బెదిరించారు, సొంతం చేస్తామని బెదిరించిండు. అయినా భయపడలేదు మా అమ్మ సువర్ణ, భయపడలేదు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ కోర్టులో ఏం కొట్లాడంటే లక్ష్మారెడ్డి, సువర్ణ ఈమె మా అన్న గుట్టలేదు, మా అమ్మమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, ఆయన దేవుడు, ఆయనకి 20 ఎకరాల భూమి ఉంది, వీళ్ళకన్నా ఒక్కొక్క 6 ఎకరాలు వచ్చింది, 20 ఎకరాల భూమి ఉంది ఆయనకి అన్నీ. అయితే కోర్టులో ఆయన గుట్టిండని కొట్లాడిరు. ఆయన ఎట్లా కొట్లాడిరంటే, మేమాడ ప్లాట్ కొన్నాం, ఏదో ఒక 10,000కు ప్లాటు కొన్నాం. ఆయన చాలా ప్లాట్లు అమ్ముతుండు, ఎంతోమంది తింటురు, మళ్ళీ తర్వాత పెరుగుతాయేమో రేట్లు అని చెప్తే అవి తీసుకొచ్చి కోర్టులో వేసిండు కకృతిగాడు. కొట్లాడి ఆయనకే పుట్టింది కాబట్టి ప్లాట్లు ఉన్నాయి అక్కడ వంచిచ్చిండు అన్నట్టుగా కొట్లాడి కేసు తప్పుదో పట్టించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఆ ఊరు నుంచే గవాయిలు వచ్చారు, చెప్పారు ఈమె ఏకుల రామిరెడ్డి బిడ్డనే, ఇట్లా అన్యాయం చేశాడని చెప్పారు. జడ్జి గారు కూడా ఆయనని, ఏకుల లక్ష్మారెడ్డిని, ఏం మనిషివా నువ్వు ఇట్లా ఆస్తి గురించి కొట్లాడతావా అని మందలించిండు. తర్వాత ఏం చేసిండు, ఎట్లా గెలుస్తుంది ఈమెకు మళ్ళీ 6 ఎకరాలు పోతుంది భూమి అని చెప్పేసి, ఆయన దాంట్లో ఎక్కువ పోతుంది అని చెప్పేసి ఆడవిల్ పార్టీషన్ వేయాలని కోర్టులో పిటిషన్ వేసిండు. ఆడపిల్లలు వాళ్ళు ఏజ్ అయిపోయింది, వాళ్ళు మాకు వద్దంటారు. ఓకే, వద్దన్నా ఓకే, అట్లయినా సరే ఆయన దాంట్లో అన్ని భాగాలు వంచంగా ఇంచుమించు 2 ఎకరాలు రావాలి ఆయన దాంట్లో, లక్ష్మారెడ్డి దాంట్లో 30 ఎకరా వరకు వస్తుంది. ఆ ఎకరా గురించి కూడా మళ్ళీ ఆ కోర్టులోకి పోయాడు. ఈయననే పిటిషన్ వేసిండు, మళ్ళీ ఈ కోర్టులో ఓడిపోయాడు లక్ష్మారెడ్డి అంటే. ఆయన కేసు మొత్తం ఓడిపోయింది, కేసు కాదు ఇక్కడ అయిపోయింది ఈ కోర్టులో. ఆ కోర్టుకి వెళ్ళిండు, ఆడ కూడా పొజిషన్ బాగాలేక కూర్చుండు, ఇంటికాడ కూర్చుండు. సరే, ఇవన్నీ నేను ఇందులో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నా, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజులలో ఒక 10 రూపాయల గురించి, 50 రూపాయలు, 100 రూపాయల గురించి కొట్లాడుకున్నారు, ఏదో చేస్తారు. గజం జాగా గురించి కొట్లాడుతున్నారు అన్నదమ్ములు. అట్లాంటిది ఒక ఆడ మనిషికి 3 బాబాయిలు, సొంత బాబాయిలు, వాళ్ళ తమ్ముళ్ళు, సొంత బాబాయిలు అంటే ఆయన కొడుకులు ఉంటారు, బిడ్డలు అందరూ ఉంటారు. వాళ్ళు వంచుకోరు, మంచిగా వంచుకోరు. వాళ్ళు మంచిగా 2 ఎకరాల భూమి కొని పెట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అందరూ మంచి సెటిల్ అయ్యారు. ఈమె భాగం తీసుకొని కూడా ఇస్తలేరు. సరే, నువ్వు ఏకుల లక్ష్మారెడ్డి అంటుండు, ఏమంటుండు, మీరు నేర చర్చలు మీరు చేసిరు, మీరు ఒక మనిషిని అన్యాయంగా ప్రాణం తీసిరు, అనవసరంగా మీరు చంపుకున్నారు, ఆస్తుల గురించి మీరు చంపుకొని మీరు అన్యాయాలు చేసుకొని లాస్ అయినామంటే ఎవరికి చెప్తారు ఇవన్నీ? నీకు అన్న బిడ్డ అని తెలుసు, ఆమెను తీసుకుపోయి నువ్వు కోర్టు ఎట్లా కొట్లాడినావు, అన్న గుట్లో ఎట్లా కొట్లాడినావు? నీతి లేదు నీకు అని. మీ కొడుకులు ఉన్నారు, మీ కొడుకుల పెళ్ళిళ్ళకు కూడా ఉన్నది అమ్మ అన్నీ. మీ కొడుకు ఉద్యోగం చేస్తే అనిల్ రెడ్డి అంటే ఆయన వారం రోజులు ఉన్నాడు, ఆ అక్కతానే తిన్నాడు, 1000 రూపాయలు అడకపోయాడు అప్పు, 1000 రూపాయలు తులం బంగారం, 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు అడకపోయి ఇంతవరకు 1000 రూపాయలు అడిగితే మొన్న ఇలా ఫేస్బుక్లో పెడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా, నువ్వు ఫేస్బుక్లో పెడతావు, కాగితం ఉందా, 1000 రూపాయల కాగితం రాసుకుంటారు ఎవరన్నా తమ్ముని దగ్గర? భూమి తింటారు, పైసలు తింటారు, వచ్చి అక్కింటికాడ తింటారు, తిను ఇప్పటికి కూడా పెడతాం. ఆమె వదిలే ప్రసక్తే లేదు అందులో. ఏకుల రామిరెడ్డి
మీరు ఇళ్ళగూడెంలో ఎట్లా గుర్తింపు లేకుండా చేసిరో కొడుకుంటే కొడుకుని చంపిరోరో దగ్గుమంది ఇచ్చి ఆమెని అనాథం చేసిర్రు. ఇంకా ఆమెను చూసేది పోయి మీకున్నారుగా పిల్లలు, మీకు తెలియదా? మీకు పిల్లలు ఉన్నారుగా, నీతి లేదా, న్యాయం లేదా? నీ దాంట్లో ఎంత వస్తుందో అంత ఇయ్యి. వాళ్ళ అమ్ముకురు, వాళ్ళ దాంట్లో కొట్లాడతలేవు నీకు తెలుసా? కొట్లాడుతున్నాం అంతటా రావాలి మాకు, లేకపోతే నీ దాంట్లో తీసుకుంటాం. మొత్తం కోర్టు బాంచి 3 ఎకరాలన్నారా మొత్తం నీ దాంట్లోనే తీసుకుంటా నువ్వు ఎక్క తొక్క మాట్లాడితే. ఎప్పటికైనా వదిలే ప్రసక్తిలో నువ్వు అనుకుంటున్నావు. నేను కూడా వేయొచ్చు కేసు, నాకు కూడా అధికారం ఉంటుంది. నేను మన్మన్నే, మేమందరం మన్మలమే, మేము కూడా వేసే అధికారం మాకు ఉంటుంది. వాళ్ళు 1,25,000కి 6 ఎకరాల భూమి అమ్ముకొని లాభపడ్డారు. లాస్కి అమ్ముకోరా లాభానికి అమ్ముకోరా? నువ్వు అమ్ముకోలేదు. 2 ఎకరాలు నీ దాంట్లో ఉంది. 2 ఎకరాలు అంటే ఎకరా ₹1 కోటి పెట్టుకున్నా 2 కోట్ల ఆస్తి నీ దగ్గర ఉంది. నువ్వు ఎట్లా లాస్ అయినవా? నువ్వు నీ దాంట్లోకి వెళ్ళి ఏమంటున్నావా? ఏకుల లక్ష్మారెడ్డి నీ దాంట్లోకి వెళ్ళి ఏమంటున్నామే? ఏకుల లక్ష్మారెడ్డి కొడుకులు అనిల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మీకు జీతాలు నర్సిరెడ్డి, యాదిరెడ్డి కొడుకులు అమ్ముకున్నారు. వాళ్ళు అయిపోయింది, అక్కడ పోయిరు. చేసిందంతా నువ్వే, మొత్తం నేర చరిత్ర చేసిందంటే లక్ష్మారెడ్డి. చదువుకున్న వాళ్ళకు తెలివి ఉండాలి, కానీ చదువుకున్న వాళ్ళకు తెలివి ఉంది, చదువుకున్న వాళ్ళకు నీకు తేడా లేదు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తుండు మీ కొడుకు, ఒక డిపార్ట్మెంట్లో చేస్తుండు, తెలియదా? న్యాయం తెలియదా? భూమి ఎవరిది అది? నీ కొడుకు అనిల్ రెడ్డి అంటాడు మీ అమ్మకి ఎంతమంది నాయనలా అంటాడు. ఆమె ఏం చేస్తుంది? వాళ్ళమ్మ వేరే పెళ్ళి చేసుకుంది. అవుతాడు మరి, పెంచుకున్న నాయన అవుతాడు, ఇక్కడ కన్న నాయన అవుతాడు. ఏం చేయమంటావు? మరి రేపు నువ్వు రెండు పెళ్ళి చేసుకున్నావు కదా, 2 మ్యారేజ్ చేసుకున్నావు కదా. ఇంకొక ఆమెను ఏం చేసినావో ఏమో నాకు తెలియదు, అందరూ అనుకుంటారు. కానీ నువ్వైతే 2 మ్యారేజ్ చేసుకున్నావు, ఆమెకు ఒక బిడ్డ ఉన్నది. నీ లెక్క నేను మాట జారాను, తప్పుగాను. నువ్వు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నేను అందుకే కంప్లైంట్ ఇయ్యి అక్కడికి మాట్లాడదాం ఏం జరిగింది అనేది. మీదంతా రక్త చరిత్ర ఉంది, ఎవరికి ఆడవాళ్ళకి తెలియదు. ఇంకా ఇప్పుడు అందరూ నాయనంపల్లి ప్రజలు, ఎల్లాగూడెం ప్రజలు, పొలకంపల్లి ప్రజలు, అట్లా రాయపూల్ ప్రజలు, ఇబ్రాహీంపట్నం ప్రజలు అందరూ గమనించాలి, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు చేసిన నేర చరిత్రలు చాలా ఉన్నాయి. అందులో దళితులపైన కూడా దాడి చేసారు. ఆ ఊర్లో దళితులపైన హింసించారు వాళ్ళని. ఇప్పటికి కూడా వాళ్ళంటే భయపడతారు. ఏకుల లక్ష్మారెడ్డి అలా అందరూ కలిసి వాళ్ళ దాంట్లో పోవాలంటే భయపడతారు. పంచాయతీలలో దళితులపైన కూడా దాడి చేసారు అప్పట్లో. నరరూప రాక్షసులు. మంచి పేరుండాలి ఈ పొజిషన్లో. ఇప్పటికైనా చెప్తున్నా, కేసు పెద్దయాదిరెడ్డి సన్న భయ్యన్న కొట్లాడుతుండు. నువ్వు కొట్లాడకు, పద్ధతి కాదు అది. నీకు తెలుసు ఏకుల సువర్ణ ఉంటుంది, అనాస్పుల్ ఉంటుంది, ఆమెకు భాగం ఉంటుంది, ఆయన ఏకుల రామరెడ్డికి బిడ్డ ఉంది అని తెలుసు. తెలిసినాక కూడా నువ్వు ఎట్లా కొన్నావు సంతకం లేకుండా? ఏకుల పెద్దయాడు నువ్వు ఎట్లా కొన్నావు? ఏ రకం ప్రకారం కొన్నావు? నువ్వు కొన్నది ఎంత? 1,25,000కి కొన్నావు. 1,25,000కి కొని 6 ఎకరాల భూమి కొన్నావు. 6 ఎకరాల భూమిలో ఎకరా భూమి పోతే నీకు నష్టమేముంది? ఇలా ₹1,00,00,000 ఎకరా పోతుంది, నష్టమేముంది? సుప్రీంకోర్టుకైనా పోతా అంటున్నావు. న్యాయమా అది? న్యాయమా? ఏకుల పెద్దయారెడ్డికి కొడుకులు కూడా ఉన్నారు, మీరు ఆలోచించాలి. కరెక్ట్ కాదు ఇది, చెప్తున్నా. ఇంకా నేను చాలా పెడతా. దయచేసి ఎవరైనా భూములు కొంటోళ్ళు కానీ ప్లాట్లు కొంటోళ్ళు కానీ ఈ సర్వే నెంబర్లో కొనకూరే. ఎందుకంటే ఆ పాపం మీకు కూడా తగులుతుంది. 49 సర్వే నెంబర్ 48 49 50 60 61
పార్టీషన్లు అయినాయి ఇప్పుడు. అందులో వాళ్ళు చేసుకున్నారు 61. ఇవి 75 సర్వే నెంబర్. ఎండ్లగూడెం విలేజ్లో ఇవి ఇబ్రాహీంపట్నం మండలం. పార్టీషన్లు చేయకుండా 4 భాగాలు పంచుకున్నాయి, 3 భాగాలు పంచుకోరు. ఇప్పుడు కోర్టు ఏమో 7 భాగాలకు తీర్పిచ్చింది. నెక్స్ట్ ఎన్గర్గూల విలేజ్ 12 ఎకరాల చిల్లర 283 సర్వే నెంబర్ జనార్స ప్లాట్లు అయినాయి. మన రెవెన్యూ మండల ఆఫీసులలో కూడా కొంచెం చూడండి, అంతా మీ చేతుల్లో ఉంటుంది. ఏదైనా భూమి రికార్డ్స్ కానీ ఏదైనా కానీ ఏం చేయాలనేది రెవెన్యూ పరిధిలోనే ఉంటుంది. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చూడండి ఎన్ని 2003 లేచినాం మేము. 2003 నుంచి ఇంకా అదే కదా. ఇంకో ఇప్పుడు ఈ కోర్టులో తీర్పిచ్చింది, మీకేం కావాలి? ఈ కోర్టు పైన కోర్టు గురించి మీకెందుకండి? ఈ కోర్టులో ఏం జరిగింది మీకు కావాలి తీర్పు, దాని ప్రకారం ప్రాసెస్ కానివ్వండి. హైకోర్టు సంగతి మీకెందుకు? ఆయన పోవాల్సిన అవసరమే లేదు. 1,25,000కు 6 ఎకరాల భూమి కొన్నాడు. బిడ్డ ఉందని తెలుసు, సంతకం పెట్టించుకోవాలని తెలియదా? సంతకం ఇల్లు జాగా ఎట్లా కొంటాడండి? ఇల్లు జాగా కొన్నాడు. ఏకుల పెద్ద యాదరెడ్డి రామరెడ్డి ఇల్లు జాగా మొత్తం కొనేసాడు. 2003 నుంచి తిరుగుతున్నా నేను. చూడు ఎన్ని పానీలు ఉన్నాయి, సుమారు 100 పానీలు ఉన్నాయి. 100 పానీలు. 8 గంటల నైట్ 8 గంటల నైటు మేము డ్యూటీ పోయినాం. మా అమ్మ ఒక్కతే కేసు అక్కడ నడుస్తుంది, ఎగ్జామినేషన్ నడుస్తుంది. 8 గంటల నైటు ఇబ్రాహీంపట్నంలో సంపుతామని బెదిరించారు ఏకుల పెద్దయారెడ్డి లక్ష్మారెడ్డి అమ్మని వచ్చి చెప్పింది నాకు. భయపడకు, భయపడితే భయపట్టించే వాళ్ళు నేరాలు చేసేటాళ్ళు ఎక్కువనే అవుతారు. ఆనాడు మన గాంధీ గారు, ఇంకా చాలా మన స్వతంత్ర పోరాటంలో చాలామంది, నెహ్రూ గారు, ఇంకా చాలామంది ఇవి స్వతంత్రంలో పోరాడి ఎందరో ప్రాణాలు త్యాగం చేసారు అందరూ. అంటే చాలా ప్రాణత్యాగాలు జరిగినాయి, కొన్ని వేలలో చెప్తున్నా నేను. భయపట్టించే వాళ్ళు గుంజుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. భయపడొద్దు మనం. ఇదే అండి ఎండ్లగూడెంలో జరిగిన నేర చరిత్రలు. ఇంకా కొన్ని నేను షార్ట్కట్లో చెప్పిన, ఎందుకంటే నాకు ఎప్పుడు నేను తీయలేదు. నేను ఇప్పటివరకు పెట్టిన పోస్టులు అన్ని అనుభవాలన్నీ అవే. చాలామంది మోసాలు చేశారు. ఇక్కడ మా అయ్యను కూడా మోసం చేసి, ఇక్కడ అనాజ్పూర్లో కూడా మోసం చేసి 444 సర్వే నెంబరు 35 గుంటల భూమి అన్యాయంగా ఆయన సొంతం చేస్తామని బెదిరించి పట్టా చేసుకోలేదు. పట్ట ఒక ఆయన ఎక్కించుకోండు. మొన్న వాట్సాప్లో పెడితే పోయిండు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని. నువ్వు ఎందుకు చేసుకున్నావా పట్ట? 444 ఇక్కడ ఇది పటేల్కుంట సైడ్ ఉంటుంది. బెదిరించి చేసుకోరు. ఇట్లా జరిగినాయండి నేరాలు ఘోరాలు. ఇక్కడ మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసారు. ఎవరి గురించి చేసారు? మనందరి గురించి చేసారు. మీరు ఎవరి గురించి చేస్తారు? మీరు ఏకుల లక్ష్మారెడ్డి వీళ్ళందరూ చెప్తున్నా నేను, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇక్కడ మంచి సుఖంగా ఉన్నారా అంటే, అక్కడ వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినందుకు బార్డర్లలో వాళ్ళు మంచి తీవ్రవాదులు ఎవరు రాకుండా, లోపలికి జొరబడకుండా రక్షణ కల్పిస్తారు. కాబట్టి ఇలా మీరు అన్ని మంచి సుఖంగా ఉంటున్నారు. నీతి నిజాయితీగా బతకండి. చూస్తుంటే నాకు